this is Gayatri. Welcome to ET Exclusive. ట్రెండ్ లో ఉన్న వాళ్ళ ప్రతి అడుగుని జనాలు గమనిస్తూ ఉంటారు. ఎవరు ఎటు వెళ్ళారు, ఎవరిని కలిశారు, ఎంతసేపు మీటింగ్ జరిగింది, ఇలాంటి విషయాలు ఫింగర్ టిప్స్ మీద వైరల్ అవుతూ ఉంటాయి. లేటెస్ట్ గా నాగ చైతన్య రాజమౌళి మీటింగ్ స్ప్రెడ్ అయినట్టు. ఇంతకీ రాజమౌళి వెళ్ళి చైతుని ఎందుకు కలిశారో తెలుసా? తండేల్ చూసిన వారందరూ నాగ చైతన్యలో ది బెస్ట్ యాక్టర్ ఉన్నారని ఒప్పుకోకమానరు. క్లాస్ లుక్ లో మెప్పించే చైతు ఉన్న పళాన మాస్ లుక్ లో మెప్పించేశారు. ఆయనలోనే యాక్టింగ్ స్కిల్స్ ని మెచ్చి వారణాసిలో ఓ క్యారెక్టర్ చేయమని రాజమౌళి అప్రోచ్ చేయారని, అందుకే చైతు ఇంటికెళ్లి కలిశారనే వార్తలు వైరల్ అయ్యాయి. వారణాసి తర్వాత నాగ చైతన్యతో ఓ సినిమా చేసే అవకాశం ఉందంటూ ఇంకో వర్షన్ కూడా స్ప్రెడ్ అయింది. ఈ మూవీని అన్నపూర్ణ సంస్థ గాని కార్తికేయ గాని నిర్మిస్తారనే చర్చలు షురూ అయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అయితే అదంతా తోచ్ అంటోంది వారణాసి కాంపౌండ్. వారణాసిలో చైతు యాక్ట్ చేయడం లేదు, రాజమౌళి డైరెక్షన్ లో స్పెషల్ మూవీ కూడా చేయడం లేదన్నది క్లారిటీ. కాకపోతే వారణాసి సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో టెక్నికల్ గా కొన్ని వ్యవహారాలకు సంబంధించి చైతు జక్కన్న కలిసి మాట్లాడుకున్నారన్నది ఇన్సైడ్ సోర్స్. ప్రస్తుతం వృషకర్మ షూట్ లో ఉన్న చైతు అన్నపూర్ణ స్టూడియో టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉన్నారట. ఇప్పుడు చేస్తున్న వృషకర్మ కంప్లీట్ అయ్యాక బిదురులంక డైరెక్టర్ తో ఓ సినిమా చేయాలి చైతు. అటు వారణాసితోనే వచ్చే ఏడాది వరకు జక్కన్న బిజీగా ఉంటారు. సో వైరల్ అవుతున్న ఈ విషయంలో నిజం లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు ఇరు వర్గాల వారు. జనాలు కౌంట్ డౌన్ లెక్కబడుతూ ఈగర్ గా వెయిట్ చేసిన ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ ని మెన్షన్ చేస్తూ మూవీలో ఆయన క్యారెక్టర్ ని రివీల్ చేసేలా సాగింది ఈ సాంగ్. ఇంకా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మేకర్స్ ఏమన్నారు, కమ్ ఆన్ లెట్స్ డిస్కస్. నే మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే, ఇక జుట్టెగురుతుంటే దడదడా పిడుగులు పడినట్టే అంటూ ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ని విడుదల చేశారు. డిఎస్పీ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్ యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లైఫ్ స్టైల్ ని, జర్నీని దగ్గర నుంచి అవగాహన చేసుకుని రూపొందించిన పాట అని డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపారు. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతి లైన్ లోనూ ప్రతిబింబించే ప్రయత్నం చేశామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమేం కోరుకుంటారో అన్ని ఈ సినిమాలో ఉంటాయన్నది కెప్టెన్ మాట. ఇప్పటికీ ఈ మూవీ నుంచి 2 పాటలు విడుదలయ్యాయి. ఇంకో పాటను కూడా త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది ఉస్తాద్ భగత్ సింగ్. నన్ను అభిమానించే మనుషులున్న నేల మీద పుష్ప సీక్వెల్ కి అవార్డు అందుకోవడం అత్యంత ఆనందంగా ఉంది అన్నారు అల్లు అర్జున్. నన్ను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్ కి ఈ అవార్డుని అంకితం చేస్తున్నా అంటూ ఐకాన్ స్టార్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అంతేనా, అసలు పుష్ప అనేది ఆయన కెరియర్ లో ఎలాంటి రోల్ ప్లే చేసిన మూవీ అంటూ డిస్కషన్ కూడా షురూ అయింది. పుష్ప అనేది బన్నీకి సినిమా కాదు, బ్రాండ్ అని ముక్త కంఠంతో చెప్పేస్తున్నారు క్రిటిక్స్. ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ కి జాతీయ పురస్కారం తెచ్చిపెట్టడమే కాదు, ఇంకా ఎన్నెన్నో పురస్కారాలను అందిపుచ్చుకుంది ఈ మూవీ. ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటూ ఐకాన్ స్టార్ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారో అంతే నమ్మకంగా ఆయన్ని అందలాలకు ఎక్కించింది పుష్ప సినిమా. సైమా అవార్డైనా, గామా పురస్కారాలైనా పుష్పరాజుని పలకరించాల్సిందే అన్నట్టు మారింది సిచ్యువేషన్. ఫస్ట్ పార్ట్కి వచ్చిన ఫిలిం ఫేర్లు, ఇతర పురస్కారాలను చూసి మురిసిపోయిన వారు ఇప్పుడు సెకండ్ పార్ట్కి వస్తున్న రికగ్నైజేషన్ ను చూసి మురిసిపోతున్నారు. గద్దర్ అవార్డుతో పాటు ఫిలింఫేర్ కొల్లగొట్టడాన్ని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డయాస్ మీద ఐకాన్ స్టార్ చెలరేగిపోవడం ఖాయమని పుష్ప బ్రాండ్ ని చూసి ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుందంటూ సెలబ్రేట్ చేసుకుంటోంది అల్లు ఆర్మీ. ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి 22న హంపీలో వైభవంగా ప్రారంభోత్సవం జరగనుంది అని మొన్నటి దాకా వైరల్ అయిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. అంతా అనుకున్న సమయానికే గ్రాండ్ గా ఓపెనింగ్ జరిగింది. జై హనుమాన్ అంటూ నినాదాలు మొదలయ్యాయి. హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి, ఆల్రెడీ హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో జై హనుమాన్ మూవీ లాంఛనంగా మొదలైంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో జై హనుమాన్ కి ప్రామినెంట్ ప్లేస్ ఉంది. కాంతార 2 పార్టులు పూర్తి కాగానే రిషబ్ చేస్తున్న సినిమా కావడంతో ప్రాజెక్టు చుట్టూ హైప్ విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టే మూవీని గ్రాండ్ గా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తుంది మైత్రి మూవీస్ సంస్థ. హనుమంతుడి జన్మస్థలంగా చెప్పుకునే హంపి, అంజనాద్రి బెట్ట మీద ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. హనుమంతుడి ఆశీస్సులతో అనుకున్న సమయానికి పూర్తి చేసి ప్రేక్షకులకు ట్రీట్ ఇస్తామంటున్నారు మేకర్స్. కలిసొచ్చిన హీరోల్ని, కాన్సెప్ట్లనే కాదు నాయకుల్ని కూడా రిపీట్ చేయడం ఇండస్ట్రీలో అలవాటుగా మారింది. ఇప్పుడు ఈ విషయంలో ఓ అడుగు ముందే కనిపిస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్. మొన్నటి దాకా మీనాక్షి చౌదరితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ సంస్థ ఇప్పుడు భాగ్యశ్రీని రిపీట్ చేస్తోంది.
గుంటూరు కారం సినిమాలో మీనాక్షికి అవకాశం వచ్చినప్పుడు మహేష్తో మూవీ చేసే సూపర్ ఛాన్స్ అని చాలా ఇష్టంగా చెప్పుకున్నారు అభిమానులు. ఈ సినిమా సక్సెస్ తో సేమ్ బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు మీనాక్షి. ఆ మధ్య దుల్కర్ తో లక్కీ భాస్కర్ మాత్రమే కాదు, మొన్నటికి మొన్న సంక్రాంతికి వచ్చిన అనగనగా ఒక రాజులోనూ హీరోయిన్ గా మెప్పించారు ఈ లేడీ. మొన్నటిదాకా మీనాక్షి చేసిన పనిని ఇప్పుడు భాగ్యశ్రీ చేస్తున్నారు. ఆల్రెడీ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో కింగ్డమ్ చేశారు ఈ బ్యూటీ. ఇప్పుడు అఖిల్ తో లెనిన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్వరలోనే సిద్ధుతో సితారా సంస్థ చేసే మూవీలోనూ నాయికగా ఫిక్స్ అయ్యారు. జయాపజయాలకు అతీతంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నాయికల్లో ది బెస్ట్ ప్లేస్ లో కనిపిస్తున్నారు భాగ్యశ్రీ. అన్నట్టు నెక్స్ట్ కార్తీ సినిమాలోనూ హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ కొట్టేశారు ఈ లేడీ. సో ఈ సినిమాలతో సక్సెస్ రేట్ ని పెంచుకుంటే నియర్ ఫ్యూచర్ లో భాగ్యశ్రీకి ఛాన్సులకు కొదవే ఉండదన్నది నిజం. అర్జెంటుగా ప్రేమలో పడాలని ఉందని అదర్ స్టేట్స్ నుంచి ఫ్లైట్స్ లో స్విగ్గీ ఆర్డర్ చేయించుకుంటారని రకరకాల క్లిప్స్ వైరల్ అవుతున్నాయి ప్రభాస్ గురించి. ఆయన పర్సనల్ లైఫ్ సంగతి సరే, సినిమాల సంగతులేంటి, ఫౌజీ ఎంత పర్సెంటేజ్ మిగిలింది, స్పిరిట్ సిచ్యువేషన్ ఏంటి, కల్కి కహానీ ఏంటి, లెట్స్ వాచ్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ ఈ అక్టోబర్లో రిలీజ్ కావాలి. అప్పటికి రెడీగా ఉండాలంటే ఇప్పుడు షూటింగ్ స్పీడ్ అందుకోవాలి కదా. ఇంకా 35 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉందన్నది యూనిట్ మాట. 2 యాక్షన్ సీక్వెన్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 10తో ఫౌజీ టాకీ పూర్తవుతుంది. ఓవైపు ఈ సినిమా చేస్తూనే స్పిరిట్ షెడ్యూల్ కూడా చేశారు ప్రభాస్. ఇప్పుడు స్పిరిట్ కి కాస్త బ్రేక్ ఇచ్చి ఫౌజీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ప్రభాస్ వచ్చేలోపు అమితాబ్ కమల్ తో సీన్స్ ప్లాన్ చేస్తోంది కల్కి సీక్వెల్ టీమ్. శంకరపల్లిలో ఈ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. చేతిలో ఉన్న ఈ సినిమాలు కంప్లీట్ కాగానే నా వంతు వచ్చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం డ్రాగన్ పనుల్లో ఉన్న నీల్ నెక్స్ట్ ప్రాజెక్టు సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం అని ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. సో డార్లింగ్ కాసింత తీరిక చేసుకోవాలే గాని ఫటాఫట్ షూట్ కంప్లీట్ చేసేయడానికి కెప్టెన్లు ఎవరు రెడీగా ఉన్నారన్నమాట. ఇవాల్టి ఎపిసోడ్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. సమంత నాయికగా మా ఇంటి బంగారం సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ తెలిపారు. నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ట్రాలాలా పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మిస్తున్నారు. గ్లామర్ సన్నివేశాలు పాటల్లో మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో లోదుస్తుల విషయంలో తనను సౌత్ మేకర్స్ ఇబ్బంది పెట్టేవారని తాప్సీ అన్నారు. ఆమె నటించిన 80 సినిమా ప్రమోషన్లలో ఈ విషయాన్ని వెల్లడించారు. మన శంకరవర ప్రసాద్ గారు మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా కేవీ రావు ఈ సినిమా సక్సెస్ ని సెలబ్రేట్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ కి కె రాఘవేంద్రరావు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు సినీ ప్రముఖులు అశ్విని దత్, అల్లు అరవింద్, సురేష్ బాబు, బండ్ల గణేష్, కోదండరామిరెడ్డి, బాబీ, బుచ్చిబాబు సానా తదితరులు పాల్గొన్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.